ఎప్పుడు ఫిష్‌తో ఒకేలా కాకుండా ఇలా ఫిష్ బిర్యానీ ట్రై చేయండి. ఏవైనా ముక్క చేపలనైతే తీసుకోవాలి. నేనిక్కడ వంజరమైతే తీసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మబద్ద రసం, కొత్తిమీర ఈ మసాలాలన్నీ చేపలకు పట్టేటట్టు కలుపుకొని గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత రైస్‌నైతే వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక చిన్న మంట మీద చేపలు క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేపలు వేపిన నూనెలోనే బిర్యానీ స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ, పెరుగు వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు లేయర్ గా అయితే వేసుకోవాలి. 70% కుక్ అయిన రైస్ ని కూడా లేయర్ లో వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కాస్త పసుపు కలిపిన నీళ్లు, నెయ్యి వేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ము పెట్టుకుంటే బిర్యానీ అయిపోయినట్టే. అలా వెళ్లే ముందు ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి.